ఈరోజు మనము యునాని వైద్యంలో ముఖ్యంగా చాలా వరకు అందరూ పులిపిర్ల గురించి బాగా బాధపడుతూ ఉంటారు. దీన్నే పులిపిర్లనే వాట్స్ అని కూడా అంటుంటారు. మస్సే అని కూడా అంటుంటారు. వీటిల్ని చాలా వరకు లేజర్ థెరపీస్ ద్వారాను, తర్వాత డిఫరెంట్ ఫోటోథెరపీస్ ద్వారాను రకరకాలుగా దాని గురించి కష్టపడి ట్రీట్మెంట్స్ చేయించుకొని క్యాన్సర్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ పులిపిర్ల కోసం విపరీతంగా ట్రీట్మెంట్ చేయించి. సో, అలా ఇలాంటి కష్టతరమైన లైఫ్ రిస్క్‌లో పెట్టే అంత థెరపీస్ చేయించుకునే బదులు, సింపుల్‌గా యునానీ వైద్యంలో ఇలాంటి ఒక మొక్క తీసుకొచ్చి, దాన్ని కట్ చేసి, దాని పాలు ఏవైతే ఉన్నాయో పులిపిరి మీద పెట్టారంటే చాలు అది రాలిపోతుంది. అంటే ఇంత సింపుల్‌గా ఉన్న యునానీ వైద్యం మీ అందుబాటులో ఉన్నప్పుడు, దాన్ని వదిలేసి ఎందుకు అనవసరంగా సర్జరీస్‌లోకెళ్ళి, వాటిల్ని సర్జరీ చేయించుకొని, ఇవన్నీ కష్టాలు పడి, మళ్ళీ ఇంత చేస్తే మళ్ళీ అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే పులిపిర్లు ఏవైతే ఉన్నాయో, అవి ఒక వైరస్ వల్ల వస్తుందనమాట. వైరస్ వల్ల రావడం వల్ల ఏంటంటే, ఆ బ్లాక్‌గా ఏదైతే పులిపిరి ఉందో, కొన్ని సార్లు దానిలోంచి వాటర్ లాగా రావడము, చీమ్ రావడము, రక్తం రావడం కూడా చూస్తూ ఉంటాము. బట్ వెరీ రేర్‌లీ. సో, అందుకని ఇలా స్ప్రెడ్డింగ్ టైప్‌లో ఉండే ఈ దాని యొక్క వైరస్ ఏదైతే ఉందో, లేదంటే ఈ వాట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా పులిపిర్లు ఏవైతే అంటున్నామో మనము, దాని గురించి అనవసరంగా సర్జరీ చేయించుకొని హెల్త్ పాడు చేసుకోకండి. దాని గురించి కెమికల్స్ ఏవైనా మెడిసిన్స్ ఉంటే కనుక అవి తీసుకొని అనవసరంగా మీ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని పెంచుకోకండి. దాని బదులు ఇలాంటి మొక్క ఒకటుంది యునానీ వైద్యంలో. దీన్ని యూఫోర్బియా తిరుకలి అన్నది దీని యొక్క బొటానికల్ నేము. యునానీ వైద్యంలో దీన్ని సేండ్ అంటాం మేము. అంటే సేండ్. ఈ సేండ్ అనే ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్‌లో మిల్క్ బష్ అని కూడా అంటారు. ఎందుకు అంటే దీన్ని కట్ చేస్తే కనుక మిల్క్ వస్తుందన్నమాట. అందుకని దీన్ని మిల్క్ బష్ అంటారు. దీన్ని కట్ ఎందుకు చేయట్లేదంటే మిల్క్ ఏదైతే దీనిలోంచి వస్తుందో ఇట్ ఈస్ పాయిజనస్. కళ్ళల్లో పడితే టెంపరరీ లాస్ ఆఫ్ విజన్ కూడా ఉంటుంది. అందుకని కళ్ళల్లో పడకూడదు, చిన్నపిల్లలకి అందకూడదు. కుండీల్లో పెంచుకుంటే కనుక 2 ఫీట్ అవుతుంది. అదే నేల మీద కనుక దీన్ని పెంచితే కనుక 7 ఫీట్ల వరకు ఎక్కుతుంది. బాగా పెద్దగా అవుతుంది. కానీ ఇలా కాడల్లా ఉంటుంది కానీ ఆకులు ఉండవు. ఆకులు వస్తాయి చూసారో, ఇక్కడ చిన్న ఆకులు వస్తాయి కానీ అది ఓన్లీ స్టార్టింగ్లో వస్తాయి. ఆ తర్వాత మొత్తం కాడలైపోతుంది. అది ఆకులు అనేవి ఉండవు. జాయింట్స్లో అక్కడక్కడ 2 చిన్న ఆకులు ఉండడం అనేది అబ్జర్వ్ చేస్తుంటాం అప్పుడప్పుడు మనం. బట్ మ్యాక్సిమం ఇదంతా కూడాను కాడలే ఉంటుంది అంతా కూడాను. ఇది ఒక సక్యులెంట్ ప్లాంట్. ఎక్కువగా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. కుండీలో పెట్టి ఓన్లీ తడిగా కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది దానికి. అండ్ త్రూ అవుట్ ద ఇయర్ ఇది ఉంటుంది కాబట్టి మనకి బాధే లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఒక్కసారి ఒకరు ఒక ఇంట్లో పెంచారు అంటే కనుక వాళ్ళ ఇల్లు, వాళ్ళ వంశంలో వాళ్ళు, వాళ్ళ వీధిలో వాళ్ళు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కనుక కింద నేల మీద వేస్తే కనుక వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా ఎవరికి పులిపుర్లు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చి పెట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది, రాలిపోతూ ఉంటాయి అవి. అంటే ఇంత సింపుల్ యునానీ మెడిసిన్ అంటే. సో ఇలాంటి మొక్కని కాకపోతే ఏంటంటే పిల్లలకి అందుబాటులో పెట్టకూడదు కాబట్టి దీని చుట్టూరా ఒక చిన్న మెష్ లాగా మీరు ఆ కుండీ కట్టేసినట్టయితే కనుక అప్పుడు కూడాను మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. కంటిలో పడకుండా ఒక్కటి జాగ్రత్త తీసుకుంటే చాలు. కంటి దగ్గర కనుక ఒకవేళ ఏవైనా పులిపిర్లు ఉంటే కనుక దయచేసి మా దగ్గరికి రండి. మేము జాగ్రత్తగా ట్రీట్ చేస్తాం దాన్ని. అంతేకాని రిస్క్ తీసుకొని కంటి దగ్గర పెట్టుకోకండి. అదొక్కటే తప్పించి మీ మెడ దగ్గర, తర్వాత చేతుల దగ్గర, నడుముల దగ్గర ఇంకెక్కడైనా వచ్చినట్టయితే కనుక జస్ట్ దాన్ని ఏం చేయాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళాలి. దాన్ని ఎక్కడో అక్కడి నుంచి తీసి కట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళాలని ట్రై చేయకండి. లేదా కొంతమంది ఏం చేస్తుంటారంటే దీని కాడలన్నీ కట్ చేసి కవర్లో వేసి పంపించాలని ట్రై చేస్తుంటారు. అది కూడా వేస్ట్. అంటే మొక్క నాటడానికి ఓకే. దీన్ని కట్ చేసి ఇంకో దగ్గర నాటితే కనుక మళ్ళీ అక్కడి నుంచి ఇంకో మొక్క వస్తుంది. ఓకే. కానీ దాన్ని కట్ చేసి అలా వదిలేస్తే కనుక అది మీకు మిల్క్ రాదనమాట. ఎండిపోతుంది త్వరగా. సో కట్ చేసిన వెంటనే ఆ పులిపిరి మీద ఆ మిల్క్ అనేది అప్లై చేయాలి. పక్కన స్కిన్కి కూడా తగలకూడదు. ఓకే. ఓన్లీ దాని మీద మాత్రమే అప్లై చేయాలి.
ఏమన్నా బాగా ఇరిటేషన్ వచ్చినా దానిలో లేదంటే కనుక యూజువల్గా అయితే బ్లడ్ రాదు. వెరీ రేర్ కేసెస్లో, చాలా రేర్ కేసెస్లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏమన్నా వచ్చినా, ఏమన్నా సమ్ ఇరిటేషన్ వచ్చినా, ఏమొచ్చినా సరే వెంటనే దాన్ని స్టాప్ చేయాలి. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ పెట్టాలన్నమాట. అలా. సో, ఇది పెట్టినప్పుడు ఏమవుతుంటుందంటే మనకు అక్కడ పెట్టిన వెంటనే అది సన్నగా అయిపోయి, ఎండిపోయి రాలిపోతుందన్నమాట. ఈ కళ్ళ కింద పెద్ద పులిపిరి ఉండేది నాకు. ఇది కట్ చేసి ఇగో ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి అని 2, 3 సార్లు చూపించడంలోనే అది రాలిపోయింది. ఇప్పుడు చూపించడానికి కూడా లేదు ఇప్పుడు అది. సో, ఇలా మీరు పెట్టుకుంటూ ఉంటే కనుక చాలా సునాయాసంగా దాన్ని తీసేయొచ్చనమాట. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.